నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా మనకున్న ఎన్నో సమస్యల గురించి ఒక పరిష్కారం అనేది ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, 20th ఫిబ్రవరి కాలాష్టమి వచ్చింది. మరి కాలాష్టమి అంటే అసలు ఏంటి? దాని పూర్తి వివరణ కథతో పాటుగా అసలు కాలాష్టమి రోజున అంటే ఒక విగ్రహాన్ని పూజించడం మంచిదా? లేకుంటే కాలాష్టమి అంటే మనకి ఎదురుగా కనిపించే దేవుణ్ణి పూజించడం మంచిదంటారా? అసలు ఏ విధంగా చేయాలంటారు? రైట్. ఇక్కడ కాలాష్టమి అనేది పూర్తిగా చెప్పాలంటే గనక కాలభైరవాష్టమిగా చెప్పాల్సొస్తుందనమాట. హ్మ్. అంటే ఈ ప్రతి నెలలో కూడా మనకి ఇలా మొత్తం మనకి వినాయకుడి కోసమైతే గనక సంకష్టార చతుర్దశి అని ఉంది. అవును. అలాగే దుర్గాష్టమి కూడా ఉంది. మాస దుర్గాష్టమి అని ఉంది. హ్మ్. మాస స్కంద షష్ఠి అని కూడా ఉంది. హ్మ్. అలాగే మాస కాలాష్టమి కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ కాలాష్టమి వరకు ఏంటంటే కాలభైరవుడిని పూజించడం అన్నమాట. అంటే అమావాస్యన ముందు వచ్చే ఏదైతే అష్టమి ఉంటుందో, హ్మ్. ఆ అష్టమి శివుడికి చాలా ప్రీతికరం. అంటే హుహుహు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి కూడా చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఆ హ్మ్. రోజే మనం మహాశివరాత్రి అంటే ఇప్పుడు హ్మ్. మహాశివరాత్రి అన్నది ఇప్పుడు ఓకే. కానీ మాస శివరాత్రి కూడా అదే రోజు చేస్తాం ప్రతి నెలలో. హ్మ్. అంటే వినాయకుడికి నెలలో ఒక రోజుంది. దుర్గాదేవికి ఒక రోజుంది. తర్వాత వచ్చేప్పటికి సుబ్రహ్మణ్యుడికి ఒక హ్మ్. రోజుంది. శివుడికి ఒక రోజుంది. హ్మ్. సో, ఇలా ఈ ప్రతి నెలలో కూడా ఇవి అయితే ఓకే. కంపల్సరీ వస్తాయి. ఆ! అలాగా ఈ కాలభైరవుడిని పూజించడం అనేది కూడా అలాగే రావటం. అంటే శివుడి యొక్క మరొక రూపమే అవును. కాలభైరవుడు. కాలభైరవుడు. ఇది గతంలో కూడా మనం కొన్ని కాలభైరవుడి మీద వీడియోలు చేయటం అనేది అయింది. కాకపోతే ఇక్కడేంటంటే శనివారం కాలభైరవ అష్టమి వచ్చినప్పుడు అది మరింత ప్రాధాన్యత సాధిస్తుంది. హ్మ్. కానీ ఈసారి వచ్చింది గురువారం వచ్చింది మనకి. ఈ కాలభైరవ అష్టమి అంటే 20వ తారీఖు గురువారం కదా! హ్మ్. సో, 20వ తారీఖు కాలభైరవ అష్టమి కదా! ఈ 20వ తారీఖు కాలభైరవ గురువారంతో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఉపయోగం ఏంటి అంటే గనక ఈ గురువారం కాలభైరవ అష్టమి అంటే ఇప్పుడు మనకేంటంటే ఇంచుమించుగా అష్టభైరవులని ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్నవాళ్ళు. హ్మ్. అష్టాంగ భైరవ్ అని, రురు భైరవ్ అని, ఇలా స్వర్ణాకర్షణ భైరవ్ అని, ఇలా మొత్తం మీద ఇంచుమించుగా 8 రకాల భైరవులు బాగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. హ్మ్. ఈరోజు మనం చెప్పబోయే రెమెడీ ఏంటి అంటే గనక ఇది గురువారం నాడు వచ్చింది కాబట్టి బంగారం హ్మ్. అంటే ఎవరికైతే బంగారం నిలుపుకోలేకపోతున్నారు, లేదా బంగారం కొందామని ఎంత ప్రయత్నించినా కొనలేకపోతున్నారు. హ్మ్. సో, ఈ బంగారంతో ముడిపడి ఏదైనా సరే అంటే తాకట్టులో ఉన్న బంగారం వదిలించుకోవాలన్నా, విడిపించుకోవాలన్నా లేదు. మనం బంగారం ఎప్పుడు నాకు పలానా బ్రాస్లెట్ పెట్టుకోవాలనో, పలానా ఉంగరం పెట్టుకోవాలనో ఉంటుంది. కానీ ఆ కోరిక ఎప్పుడు తీరదు. అవును. సో, అలా ఏదైనా సరే బంగారంతో ముడిపడి మీకు ఏ కోరిక తీరకపోయినా, ఈరోజు ఆ రకంగా బంగార సాధన కోసం ఆ కాలభైరవుడిని పూజించడం అనేది చెప్తున్నాననమాట. హ్మ్. సో, మనం గతంలో చేసినవి కూడా ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క రకంగా ఈ కాలభైరవుడు ఆ రోజు ఉండే ప్రాధాన్యత బట్టి. అయితే ఈ రోజొచ్చింది గురువారం కాబట్టి, ఇది గురువుడు దానికి పాలన. సో, ఏదైనా సరే రవి, గురువులు ఇద్దరు కూడా బంగారానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించడం అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇది గురువారంతో వచ్చింది కాబట్టి మరింత ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది. అందుకే ఆయన యొక్క ఏమంటాం, ఆయన యొక్క జాతిరత్నం ఏదైతే ఉంటుందో గురుడికి, ఆ జాతిరత్నంలో కూడా మొదట కనకమే ఉంటుంది బంగారం. అంటే హ్మ్. కనక పుష్య రాగం. ఓకే. సో, ఈ కనక పుష్యరాగం అనేది గురుడికి పెడతాం. అందులోని కనకం అంటేనే బంగారం. అవును. సో, అందుకని ఈరోజు ఏంటంటే మనము పాత రోజుల్లో అంటే చాలా సంవత్సరాల కింద సాధకులు ఎక్కువ ఉండేవాళ్ళు కదా! ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఒక మంత్రం ఉందో, ఆ మంత్రం ద్వారానే అప్పుడు వాళ్ళు ఏమంటాం మామూలు ఇనప కడ్డీని కూడా బంగారంగా మార్చగలిగేవాళ్ళు ఆ సాధనతో. ఆహాహా! ఆ! అంత పవర్‌ఫుల్ అనమాట. అలాంటి తంత్ర సాధనలు మనం కొన్ని వందల సంవత్సరాల కిందట చూస్తే గనక చాలా ఎక్కువ ఉండేవి. హ్మ్. అదే ఇప్పుడు అంత సాధన చేయడానికి అవకాశం ఉండదు. అంత తేలికగా కూడా సాధనలు ఫలించవు. అవును. అంటే ఆ స్థాయిలో చేయాలంటే. మామూలుగా కాదు నేను చెప్పేది. అలాంటి ఏదైనా సరే విస్తృతమైన సాధనలు చేయాలి అంటే ఇప్పుడు పెద్ద
అనువుగా ఉండవు. కొన్ని కొన్ని సాధనలు చేస్తే మనకి సాక్షాత్తు ఆ దేవతలోకి వచ్చి వరాలు అందించడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. హ్మ్. కానీ ఇప్పుడు మనకేంటంటే ఇవాళ మనం చెప్పేదేంటంటే గనక బంగారం అనే దాన్ని ఎలా నిలుపుకోవాలి? ఎలా దాన్ని ఆకర్షింపజేసుకోవాలి? దానికోసం అనేది మనం చెప్పడం అనేది ఉందనమాట. సో, ఈరోజు ఏం చేయాలి అంటే గనక ఏదైనా సరే పసుపు రంగు వస్త్రాలుంటే పసుపు రంగు వస్త్రం హ్మ్. కట్టుకోవటం. ఒకవేళ కనీసం మనం కూర్చునే పీట మీదైనా సరే ఒక పసుపు వస్త్రాన్ని పరుచుకోవటం. హుహు. అంటే పూర్తి స్థాయిలో పసుపు వస్త్రాలు మనకి లేవనుకోండి. హ్మ్. కనీసం ఒక జాకెట్ ముక్కో ఏదైనా సరే పసుపు రంగుంది. ఒకవేళ మనకి దానికి కూడా అందుబాటులో లేవు, పసుపు రంగుతో కూడినవేవి కూడా అనుకుంటే, తెల్ల రంగు పంచ ఏదైనా ఉంటే దాన్ని దాన్ని పసుపు పసుపులో రంగులో ముంచి కూడా ముంచి చేయొచ్చు. తీసుకోవచ్చంటారా? తప్పకుండా చేయొచ్చు. ఓకే. ఆ! అలా ఖచ్చితంగా చేయొచ్చు. హ్మ్. సో, అలా తెలుపు రంగు దాంట్లో పసుపు మీరు చెప్పినట్టు పసుపు నీళ్ళలో ముంచి హ్మ్. ఆ రకంగా కూడా చేయొచ్చు. హ్మ్. లేదా దానికి పసుపు అద్దినా కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. ఓకే. సో, అలాగైనా పనికొస్తుంది. కానీ పసుపు అనేది పసుపు ఇవాళ అనేది మంచిది. ఉండాలి ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా అనేది హ్మ్. ఉండాలి. తర్వాత దీనికి సాధన ఏంటి అంటే గనక ఒక 27 పసుపు కొమ్ములుండాలి. హ్మ్. ఈ 27 పసుపు కొమ్ములని ఇలా తిప్పుతూ అంటే మనం ఏదైతే ఒక మాల ఉంటుందో అది ఇవాళ పసుపు కొమ్ముల మాల అన్నమాట. హుహుహు. సో, అలా 27 పసుపు కొమ్ముల్ని ఒక మాలలా చేసుకోవాలి. ఎందుకని 27 ఉండాలి ఖచ్చితంగా? అంటే ఏదైనా సరే మనకి మాలలోకొచ్చేప్పటికేంటంటే ఎప్పుడైనా సరే ఉంటే 27 లేదా 54 అవును. లేదంటే ఆ! 108. సో, దీన్ని పావుమాల అంటాం. దాన్ని హ్మ్. 154 అనేది అర్ధమాల అంటాం. హ్మ్. అది 108 అనేది పూర్తి మాల అంటాం. హ్మ్. సో, అందుకని ఇక్కడ ఇప్పుడు మనకి ఓపికుంది. ఇప్పుడు దాన్ని ఇదే మాలని 4 సార్లు తిప్పగలిగామనుకోండి 108 అవుతుంది. అవును. 2 సార్లు తిప్పగలిగామనుకోండి 54 అవుతుంది. హ్మ్. సో, అలా మీ ఓపిక. సో, కనీసంలో కనీసం 27 సార్లనేది హ్మ్. 108 ఇంకా శ్రేయస్కరం. ఓకే. కానీ 27 పసుపు కొమ్ములుంటే చాలు. ఇంకా ఎన్ని సార్లు చేస్తారనేది మీ ఇష్టం. హ్మ్. అది ఖచ్చితంగా ఈరోజు మనం చెయ్యాలి. చేసేప్పుడు ఏం చేయాలి అంటే గనక ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి అంటాం, ఒక పసుపు కొమ్ము తిప్పటం. రెండోసారి అంటాం, రెండో పసుపు కొమ్ముని తిప్పటం. మూడోసారి అంటాం, మూడో పసుపు కొమ్ముని తిప్పటం. హ్మ్. కదా! అది ఓం, ఊం అంటే యారాల వాళ్ళు హ. హ్మ్. ఊం, జూం, బం స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః. ఓం, ఊం, జూం, బం స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః. హ్మ్. ఇలా 108 సార్లు చేయాలి. హ్మ్. చేసి ఆ రోజు ఉత్తి కేసరి కాకుండా దాంట్లో కొద్దిగా మిరియపు పొడి గాని, ఘాటుగా ఉండేది. హ్మ్. ఏదైనా సరే కొంత పొడిని కలిపి చేయాలన్నమాట ఆ ప్రసాదాన్ని. హుహుహు. ఎందుకని మిరియాలేమన్నారు? అంటే ఇక్కడ కాలభైరవుడికి ఎప్పుడు కూడా కొద్దిగా ఉగ్రంగా ఉండాలి. అంటే హుహు. కొద్దిగా ఘాటు ఉండాలి. హ్మ్. ఇక్కడ మామూలు గురుడు కోసం ఏంటంటే కేసరి అనేది ఉండాలి. హ్మ్. అంటే సాత్వికం ఓకే. ఒకటి, వారి కోసం తామసికం. ఒకటి, వీరి కోసం ఒకటి తామసికానికి 2. ఒకటి. హ్మ్. సాత్వికానికి ఒకటి, తామసికానికి ఒకటి. ఓకే. సో, అందుకని ఆ రకంగా కాలభైరవుడికి మనం చేయాలి. ఇక అనుకోకుండా మన ఇళ్ళ దగ్గర ఎక్కడైనా గనక హ్మ్. నల్ల కుక్కలుంటే హ్మ్. వాటికి ఈరోజు మనం మినపగారెలు పెట్టగలిగితే హుహుహుహు. చాలా మంచిది. హ్మ్. ఇంకా తొందరగా ఫలించడానికి ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కాలభైరవాష్టమి అనేది మనకి గురువారం నాడొచ్చింది. అవును. సో, ఈ గురువారం నాడు మొదలుపెట్టి మొదటిసారి మొదలెట్టి తర్వాత ప్రతి నెల వచ్చే హ్మ్. ఏదైతే అష్టమి ఉంటుందో ఇదే కాలభైరవాష్టమి. అంటే కాలభైరవాష్టమి మీకు ఎప్పుడైనా సరే మాసాష్టమి అంటే ఎప్పుడైనా సరే బహుళాష్టమి. హ్మ్. అంటే శుక్లాష్టమి కాదు బహుళాష్టమి. అదే గుర్తు. ప్రతి నెలకు ఒకటొస్తుంది. మొదటిసారి మటుకు గురువారం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మీరు ప్రతి అష్టమికి కూడా అలా 6 హ్మ్. సార్లు చేయాలి. అంటే 6 కాలభైరవ అష్టమి. వృత్తి రోజులు మీరేం చేయక్కర్లేదు. మీకు ఓపికుంటే ఆ మంత్రాన్ని చదువుకోండి మీ శక్తానుసారం. హ్మ్. అంతేగాని ఇలా పూజలాగా ఏమి అవసరం లేదింక. కానీ అలా ఒక